తెలంగాణలో కొంతమంది ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు చేస్తామంటున్నారు రేవంత్ రెడ్డి. గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ల శాసనసభ్యత్వాలు రద్దు చేయలేదా అని ప్రశ్నించారు. గతంలో కొన్ని సంప్రదాయాలు నెలకొల్పారు. గతంలో నన్ను ఏ రోజు అసెంబ్లీలో కూర్చొనివ్వలేదు. నా దగ్గరికి 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చి కలిసి వెళ్లారు అని రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ శాసనసభ గురువారానికి వాయిదా పడిన తర్వాత రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సబితా ఇంద్రారెడ్డి మోసం అనే పదానికి బట్టి విక్రమార్క స్పష్టంగా సభలో చెప్పారు. సునీతా లక్ష్మారెడ్డికి మద్దతుగా ప్రచారానికి వెళ్తే నా మీదనే 2 కేసులు పెట్టారు. బీఆర్ఎస్లోకి వెళ్ళిన సునీతా లక్ష్మారెడ్డి నాపై ఉన్న కేసులు కూడా తీయించలేదు. నేను సబితా ఇంద్రారెడ్డి పేరు ఎక్కడా తీయలేదు. ఆమెను సొంత అక్కలా భావించా. నన్ను కాంగ్రెస్లోకి ఆహ్వానించి ఆమె బీఆర్ఎస్లోకి వెళ్ళారు. మల్కాజ్గిరి ఎంపీ టికెట్ తీసుకుని నేను పనిచేస్తా అని చెప్పి టికెట్ రాగానే సబిత బీఆర్ఎస్లోకి వెళ్ళారు. జగదీష్ రెడ్డి 1:10 నిమిషాలు మాట్లాడారు. కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డిలు మొత్తం 6 గంటలు మాట్లాడారు. సబితకు మాట్లాడే అవకాశం ఇచ్చి ఆమె వ్యక్తిగత ప్రస్తావన తెస్తే మిగిలింది నేను చెప్పా. కేసీఆర్, హరీష్ రావు సభకు ఎందుకు డుమ్మా కొట్టారు? సబితా ఇంద్రారెడ్డి ఆవేదన చూశాను. కేసీఆర్, హరీష్ రావు అండగా నిలవాలి. సభలో గందరగోళం చేసేందుకు కేటీఆర్ సభకు వస్తున్నారు. మేము సరిపోతామంటే ఫ్లోర్ లీడర్గా కేసీఆర్ ఎందుకు? కేటీఆర్ ఉండొచ్చు కదా. బాధ్యత లేని వ్యక్తి కేసీఆర్. అధికారం లేకపోతే ప్రజలు అవసరం లేదన్నట్టుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా బడ్జెట్ మీద ఇంత చర్చ జరగలేదు. ప్రజాస్వామ్యబద్ధంగా సభ నడుస్తుంది. ఒక్కరోజు 17 గంటల పాటు సభ జరిగింది. కేంద్ర బడ్జెట్కి అనుబంధంగా రాష్ట్ర బడ్జెట్ పెట్టాం. ఈరోజు మొత్తం బడ్జెట్కి ఆమోదం తెలిపామంటూ రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.